నమస్తే. ఈరోజు మనం సుఖంగా ఉండడానికి 18 సూత్రాలను మొదటి సూత్రం మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇవాళ రెండో సూత్రం వచ్చేసి దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. రెండో సూత్రంలో ఏం చెప్పారు, చాలామంది భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. తర్వాత ఇంకొక భాగం ఏం చెప్పారంటే, ఎవరైతే సంతృప్తిగా ఉంటారో అంతకు మించిన అదృష్టం, అంతకు మించిన భాగ్యవంతుడు ఇంకొకడు లేరు అని చెప్పారు. అంటే ఏంటి, ఎవరైతే భవిష్యత్తు గురించి భయపడకుండా వర్తమానంలో ఉంటారో వాళ్ళు సుఖంగా ఉంటారు. తర్వాత ఎవరైతే సంతృప్తిగా ఉంటారో వాళ్ళు సుఖంగా ఉంటారు. ఈ రెండిట్లో మొట్టమొదటిది మాట్లాడుకుందాం. వర్తమానం కాలం ప్రతి వాళ్ళు అంటున్నారు కదా, ఈ మూమెంట్లోనే ఉండండి అని. ఈ మూమెంట్లో ఉండేది ఏది, బాడీ ఉంటుంది. తర్వాత ఈ బాడీ ఉంటుంది కదా, అంటే బాడీ అంటే మన శరీరం ఉంటుంది. ఈ శరీరాన్ని నడిపించేది ఎవరు, మన మనసు. మన మనసు ఒక ఆలోచన వచ్చింది, వర్తమానంలో ఉండడం అంటే ఏంటి, ఒక పని మీద ధ్యాస పెట్టుకొని ఆ పనిని సంతోషంగా కనుక జరుపుతూ ఉంటే మనకి భవిష్యత్తు గుర్తుండదు, జరిగిపోయిన విషయాల గురించి మనకు ఆలోచన కూడా ఉండదు. కాకపోతే వచ్చిన వ్యవహారం ఏంటంటే, మనసుకి ఇప్పుడు శరీరానికి ఎట్లయితే మనం ఆహారం తీసుకుంటామో మనసుకు కూడా కొంత ఆహారం అవసరం. ఏంటి ఆ మనసుకున్న ఆహారం, మనసు ఉంటే జరిగిపోయిన విషయాల్లో ఉంటుంది, లేకపోతే జరగబోతూ ఉన్నటువంటి విషయాల గురించి ఎక్కువ భయపడుతూ ఉంటుంది. పొరపాటున వర్తమాన కాలంలో కనుక ఉంటే వర్తమాన కాలంలో పోలికల్లో ఉంటుంది. అంటే ఏంటి, వర్తమాన కాలంలో ప్రజెన్స్లో ఉండాలి. ఆ ప్రజెన్స్ అంటే మళ్ళీ దీన్ని కనుక ఇది భౌతికంగా తీసుకుంటే, ఏ పని చేస్తుంటే ఆ పని సంతోషంగా చేస్తే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత మన ఎనర్జీ వేస్ట్ కాదు, సంతోషంగా ఉంటాం. ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఒక పని తీసుకోబోయే ముందరే ఈ పని నేను చేయగలనా లేదా, ఒకటి చేస్తున్నప్పుడు నేను సంతోషంగా చేస్తున్నానా లేదా, చేసిన తర్వాత నేను హ్యాపీగా చేశానా లేదా, ఈ మూడు కనుక ఒకే రకంగా కనుక ఉన్నట్టు కనుక అయితే వర్తమాన కాలంలో ఉన్నట్టు. కాకపోతే మనం ఏం చేస్తాము, మనసులో ఒకటి ఉంటుంది, మాట ఒకటి చెప్తాము, చేత ఒకటి జరుగుతుంది. అంటే ఈ మూడు కూడా అలైన్మెంట్లో ఉండవు. ఎందుకు, దీనికి కారణం ఏంటి, మనసు గమ్మున ఉండదు. మనసు ఎప్పుడు మనుషులను పరిగెత్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనసు ఆహారం ఎప్పుడు జరిగిపోయిన విషయాలు, జరగబోయే విషయాలు ప్రస్తుతమే కదా. కాకపోతే అందుకని ఎట్లా మనం ఈ మనసును వర్తమానంలో ఉంచుకోగలగాలి అంటే, వర్తమానంలో మనసును ఉంచుకోవాలి అంటే మనకి ఇష్టమైన విషయము, కొంచెం హయ్యెస్ట్ ఆలోచన ఉన్నది అనే దాన్ని పెట్టుకొని దాని మీదనే 24 గంటలు ఏ పని చేస్తున్నా ఆ పనిలోకి వెళ్ళేట్టుగా కనుక మనసుకు ట్రైనింగ్ ఇస్తే మనసు ఒక దాని మీద నిలబడటానికి ఛాన్స్ ఉన్నాయి. అంటే దీనికి కారణం కూడా ఏంటి, ఆలోచనే. ముందు మనం ఏం చేద్దాము, మనం ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నాము అనే విషయం గ్రహించుకొని ఒక విత్తనం, ఒక ఆలోచన అనేటువంటి ఒక విత్తనం నాటాలి. విత్తనం నాటి ఊరికి ఆలోచన చేస్తే ఏముంది, ప్రతి వాళ్ళు రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి, ప్రతి వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఊరికి ఆలోచన చేయడం కాదు, ఆ ఆలోచన మీద పని చేయడం మొదలుపెట్టాలి. ఏది, మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, లావుగా ఉన్నామంటే సన్నబడాలి అనే ప్రతి వాళ్ళు అనుకుంటారు కదా. ఈ సన్నబడాలి అనేటువంటి ఆలోచన ఒకటి పెట్టిన తర్వాత, సన్నబడటానికి మనం ఏమేం చేయాలి, ఆహారం మీద కొంత కంట్రోల్ తెచ్చుకోవాలి, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఇది పని. ఈ పని చేయడం అలవాటైపోతే ఇది ఈ కొన్నాళ్ళేటప్పటికి ఏమైపోతుంది, అది అలవాటుగా మారిపోతుంది. పొరపాటున ఈరోజు ఎక్కువ తిన్నా, లేదంటే ఎక్సర్సైజ్ చేయకపోయినా, అయ్యో పొరపాటు జరిగింది, చెయ్యాలి అనేది మళ్ళీ వెంటనే చేయడానికి వచ్చేస్తాం. ఎందుకంటే మీరు నేను అని కాదు, ఇది మనసు లక్షణం. ఎందుకంటే మనసు కంప్లీట్గా ఉండనివ్వదు కదా. అలవాటు అయిపోయిన తర్వాత ఇది అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైతే ఇది అలవాటుగా మారిపోతుందో, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాము, ఒక ఆలోచన పెట్టాము, ఆలోచనని పనిగా చేయడం మొదలుపెట్టాము. ఈ పని చివరికి ఏమైపోతుంది, ఒక హ్యాబిట్ అయిపోతుంది. అంటే ఆ పని మనం చేయకపోతే మనం ఉండలేము, అది మంచి అయినా చెడైనా. కాకపోతే అది మనసుకి ఇచ్చే శిక్షణను బట్టి ఉంటుంది. చెడు అనుకున్నప్పుడు దాన్ని వదిలించుకోవడానికి కూడా ఇలానే ప్రయత్నం చేయాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైపోతుంది, అదే మన క్యారెక్టర్ అంటే వేరే ప్రత్యేకం కాదు. మనం మంచి చేసే పనులే మన క్యారెక్టర్ డిసైడ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎవరి డెస్టినీ. వాడి కర్మ బాగాలేదు, వాడి జీతకం బాగాలేదు, అది బాగలేదు, ఇది బాగాలేదు అంటారు కదా. అవన్నీ ఏమీ లేవు. నువ్వు చేసే ఆలోచన, నువ్వు చేసే పని, ఆ పనిని నువ్వు అలవాటుగా మార్చుకున్న దాన్ని ఏమో నువ్వు క్యారెక్టర్గా బిల్టప్ చేసుకోవటము. ఎప్పుడైతే నువ్వు క్యారెక్టర్ నువ్వు పెంచుకున్నావు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళటం అంటే ఉండదు. ఒక మంచిది అలవాటు అయిపోయి దాంట్లో మనం ఇది నాకు చాలా బాగుంది అని మానసికంగా ఒక హ్యాపీనెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కింద పడే వ్యవహారం ఉండదు. ఒకవేళ పడ్డా మళ్ళీ లేచి మళ్ళీ ప్రాక్టీస్లో మొదలు పెడతారు. అదే డెస్టినీ.
అంతే తప్ప డెస్టినీ కాదని. అంటే ఏంటి, దీనికంతటికి కారణం ఏంటి, మనసు జరిగిపోయిన విషయాలు, ఎక్కువ అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటే, ఆలోచన చేసి మాట్లాడుకుంటూనే ఉంటుంది లోపల. చీచి ఇది నీకు ఉపయోగమైన విషయం కాదు, భవిష్యత్తుని జరిగిపోయిన విషయాలు నీకు అవసరం లేదు, నువ్వు కావాల్సింది ప్రస్తుతమే, ప్రస్తుతంలో నువ్వు పని చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని దాన్ని మనసుకు తీసుకురావాలి. తర్వాత రేపేదో జరగబోతుందేమో, దీనివల్ల లాభం వస్తుందేమో, నష్టం వస్తుందేమో, ఇట్లా అనవసరంగా భయపడుతూ ఉంటుంది. అప్పుడు కూడా మనసుకు చెప్పాలి, ఒకవేళ నష్టం వస్తుంది, ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేర్చుకుంటాం కదా, ఏమీ పని చేయకుండా కూర్చునే దానికంటే ఏదో ఒకటి చేయటం ఉత్తమం అని వివేకానందుడే చెప్తున్నారు. చాలామంది ఏంది ప్లాన్లు వేస్తారు, థాట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎగ్జిక్యూషన్కి రారు. మనిషి చేయాల్సింది ఏంటి, ఎగ్జిక్యూషన్ వచ్చేప్పుడు వర్తమాన కాలంలోనే, అంతే కదా. ఇవాళ పోయి నిన్న జీవించలేంగా మనం, అలాగే రేపు జీవించడానికి ఇప్పుడు మనకేం తెలియదు కదా. మన చేతిలో ఉన్నది మనకు ఛాయిస్ లేదు, ప్రస్తుతంలో ఉండడమే ఛాయిస్. ఆ ప్రస్తుతంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా పనిచేయాలి. ఎప్పుడైతే మనం హ్యాపీగా పనిచేస్తామో ఆటోమేటిక్గా ఫలితం సంతోషంగానే వస్తుంది. దీనికి కారణం ఏంటి, మనం మనసు మీద పనిచేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చేసేదంతా ఎవరు, మన మనసే కదా. మనసుకున్న ఆహారం ఈ మూడే కదా. ఈ మూడింటిని తీసేసుకొచ్చి మనసుని ప్రస్తుతంలో పెట్టాలి. ప్రస్తుతం మనసులో పెట్టాలి అంటే మనసుకి హయ్యెస్ట్ థింగ్ను పరిచయం చేయాలి. పరిచయం చేసి 24 గంటలు మన థాట్ని దాని మీదే పెడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేయలేము అనేటువంటి చిన్న చిన్న ఆలోచనలన్నీ పడిపోతాయి. అప్పుడు మనం వర్తమాన కాలంలోనే ఉంటాం. అది మామూలు విషయానికి వస్తే. ఇంకా ఆధ్యాత్మికంగా కనుక ఆలోచన చేస్తే ఏముంటుంది, ప్రజెన్స్ అన్నాడు. పాస్ట్, ఫ్యూచరు, ప్రజెంట్ కాకుండా ప్రజెన్స్ అంటే ఏంటి, ఉన్నది. ఏమున్నది, మనం ఉన్నాం కదా. మనం ఉన్నామంటే ఏమున్నది, మనలో ఒక శక్తి ఉన్నది. శక్తి అంటే ప్రాణశక్తి లేదా భగవత్ శక్తి, అది ఉన్నది కదా. దాన్ని నడిపిస్తున్నది ఎవరు, మన మనసు నడిపిస్తున్నది. అంటే ఉన్నది కదా, ఇంకా ఉన్నదాన్ని మనమే డినై చేయలేం కదా. అందుకని భగవతత్వం మా దగ్గరే ఉంది, మనమే నడిపిస్తున్నది అనేటువంటి. ఎప్పుడు మనసు డిస్టర్బ్ అయింది అంటే ఏంటి, మనం చేస్తున్న పనులు సక్రమంగా చేయటం లేదు అని అర్థం. మనసుకు కోపం వచ్చింది అంటే ఏంటి, ఏదో ఆశించింది జరగడం లేదు అంటాం. ఎప్పుడైతే ఇలాంటి నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ వర్క్ వచ్చిందో ఆటోమేటిక్గా కూర్చొని బ్యాలెన్స్గా ఆలోచించాలి. ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు, ఒకవేళ ఇలా అయింది, ఏమైంది, దీనివల్ల ఏం నష్టం వచ్చింది అని రిలాక్సింగ్గా కూర్చొని ఎప్పుడు సంతోషంగా వర్క్ చేయడం మొదలుపెట్టాలి. ఆటోమేటిక్గా అప్పుడు మన ఎనర్జీ లెవెల్ కంఫర్టబుల్గా ఉంటుంది, చేసిన పనికి ఫలితం కూడా వస్తుంది. ఒకవేళ కాకపోయినా అందులో అనుభవం వస్తుంది, మళ్ళీ చేసినప్పుడు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. అట్లా మన మనసు మీద మనం పనిచేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన అంటే కూడా వేరే ఏం లేదు, మన మనసుని మనం చెక్ చేసుకోవటం. మన మనసుని మనం చెక్ చేసేది ఏంది, మనకున్నటువంటి సెన్సెస్ అన్నీ బయట తిరుగుతూ ఉన్నాయి కదా. ఆ బయట తిరుగుతున్న సెన్సెస్ని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నాము, ఏం వింటున్నాము, ఏం తింటున్నాము, ఏంటి అని మనం అబ్జర్వ్ చేసుకోవటం, అంతే. అలాగే రెండో పాయింట్ ఏం చెప్పారు, కంటెంట్మెంట్ అన్నారు. కంటెంట్మెంట్ అంటే ఏంటి, తృప్తి. ఒక్కసారి అంటే ఏంటి, ఏ విషయంలోనైనా అంటే తృప్తి అంటే ఏంటి, ఇంకా నాకేం అవసరం లేదు, నేనేం చేయక్కర్లేదు, నేను ఇలా కూర్చుంటాను అనేది తృప్తి కాదు. అంటే శారీరకంగా పని జరుగుతున్నా మానసికంగా మనకి ఎంతవరకు అవసరం ఉంది, మనం ఎంతవరకు ఏం చేయగలము, ఇది మనకు అవసరమా అవసరం కాదా అనేటువంటి విషయం ఉంచుకొని, అవసరం లేని విషయాలు ఇది నాకు అక్కర్లేదు, ఇది నాకు సరిపోతుంది అని అనుకోవాలి. సపోజ్ ఉదాహరణ, ఎవరో 5 కోట్లు 10 కోట్లు పెట్టుకొని వాచ్ పెట్టుకున్నారని చెప్తూ ఉంటారు. ఏం చేస్తారు, 10 కోట్ల వాచ్ అయినా 100 రూపాయల వాచ్ అయినా చూపించేది టైమే కదా. అలాగే చెప్పులు, ఒక 70 జతల చెప్పులు ఉన్నాయి, 100 జతల చెప్పులు ఉన్నాయి అంటారు. ఎక్కడ తిరిగి వచ్చిన చెప్పుల్ని లోపల తీసుకొచ్చి బెడ్ పక్కన పెట్టుకోలేం కదా. అవి జస్ట్ వస్తువులు. ఆ వస్తువులకి ఎంత విలువ ఇవ్వాలి అనేది మనం చూసుకొని, లేదు మనకు కొనుగోలు కెపాసిటీ ఉంది, కొనుక్కో తప్పులేదు, అలా కాదనుకో, అది మనకు అవసరమా అవసరం కాదా అని ఎక్కడికక్కడ ఏ విషయానికి కూడా తృప్తిని అలవాటు చేసుకోవాలి. తృప్తిని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనకు చాలా టైం దొరుకుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం ఏం కావాలంటే అది చేసుకోగలుగుతాం. అందుకే తృప్తిగా ఉండేవాడు సుఖంగా ఉంటాడు అని. ఎందుకంటే వాడు మనసు అటు ఇటు పరిగెత్తదు కదా. మనసు ఎప్పుడైతే పరిగెత్తదో శరీరం పరిగెత్తదు. అందుకని ఎక్కడ ఏ పని అవసరం అవుతుందో అంతవరకు చేస్తాడు, ఎంతవరకు వచ్చిందో లాభం అంతవరకు సంతోషం